అనకాపల్లి నుంచి ఒక కస్టమరు మగ్గం వర్క్ చేసేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయమని చెప్పేసి ఒక ఆర్డర్ వచ్చిందనమాట. అయితే ఈ బ్లౌజ్ తాలూకా వదిన తప్ప రిమైనింగ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మనకి రెగ్యులర్ కస్టమర్స్ అనమాట. వీళ్ళు ఫ్యామిలీ అంతా మ్యాక్సిమం హైదరాబాద్లో బెంగళూరులో ఉంటారు. వీళ్ళు మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటారు. యాక్చువల్గా నేను జాబ్ చేసినప్పుడు కొంచెం బిజినెస్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. మళ్ళీ రీస్టార్ట్ చేసిగానే నా దగ్గరికి వచ్చారనమాట. ఈ వదినకు కూడా రీసెంట్గా పెళ్ళైందనమాట. 1 year 2 years అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఆవిడ మన దగ్గర కుట్టించుకోవడము ఈవిడికి మనకు తెలీదు. సో అందుకని ఇవ్వలేదు. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా మన దగ్గర బాగా కుడతామని చెప్పి నేను మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పి ఆవిడకి తెలియగానే పంపించారనమాట మనకి బ్లౌజు. అయితే మొత్తం మగ్గం వర్క్ చేసేసి మనకి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయమన్నారు. శారీ మనకి బ్లౌజ్ ఏ కలర్ అయితే వచ్చిందో శారీ కూడా సేమ్ కలర్ అండి. హ్యాండ్ దగ్గర వచ్చిన బార్డరు మొత్తం మనకి కుచ్చుల వైపు కింద వైపు కూడా సేమ్ బార్డరే వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఏ వర్క్ కూడా లేదు శారీ మీద. మనకి ఇలా వర్క్ చేయమని అడిగారు అనమాట ఆ వదిన. సో మనం అలాగే వర్క్ చేసి ఇచ్చాము. రిఫర్ పిక్ పెట్టారు. నేను రిఫర్ పిక్ పైన పెడతాను. నిజానికి చెప్పాలంటే ఇంకా చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చిందనమాట మన దగ్గర వర్క్. అయితే పెళ్లి సీజన్ కదా కాస్త బిజీ షెడ్యూల్లో ఉన్నానని చెప్పి కూడా చెప్పాను. కానీ కొంచెం మనకి ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ కదా అని చెప్పి ఒప్పుకున్నాను అనమాట. కానీ చాలా బాగా స్టిచ్చింగ్ చేసి ఇన్ టైంకి ఇచ్చేసాం మనం అయితే కస్టమర్కి. అయితే వర్క్లోకి వెళ్తే ఇప్పుడు మనం వర్క్ అంతా కూడా జెరీ అండ్ బీట్సే యూస్ చేసామండి. వేరే కలర్ కానీ వేరే కలర్ థ్రెడ్స్ కానీ స్ప్రింగ్స్ కానీ ఏమీ యూస్ చేయలేదు. వేరే కలర్ థ్రెడ్స్ ఎందుకు యూస్ చేయలేదంటే శారీలో మనకి వేరే ఆప్షన్ లేదు. మనకి ఓన్లీ బార్డర్ పింక్ కలరే ఉంది. బార్డర్లో వచ్చేసి మనకి గోల్డ్ షేడ్ చిన్నది గోల్డ్ అండ్ వైట్ షేడ్లోకి వచ్చిందనమాట. ఆ షేడు తప్ప ఇంకా మనకి ఎక్కడ కూడా వేరే ఆప్షన్ లేదనమాట వేరే కలర్ థ్రెడ్ యూస్ చేయడానికి. సో అందుకని ఏం చేసామంటే బార్డర్లో వైట్ అండ్ గోల్డ్ షేడ్ మిక్స్ అయ్యి ఉన్నందుకు వైట్ కలర్ పెరల్స్ గోల్డ్ కలర్ పెరల్స్ యూస్ చేసి మనం చేసామన్నమాట. మళ్ళీ జర్కన్స్ కూడా యూస్ చేసాం అక్కడక్కడ. వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది. చాలా ఫినిషింగ్ బాగుంది. తర్వాత మనకి కస్టమర్ కూడా స్టిచ్చింగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలా బాగుందని. మనం స్టిచ్చింగ్ చేయడానికి ఎంత కష్టపడ్డా సరే ఎంత ఇన్ టైంకి అవ్వాలని టెన్షన్ పడ్డా సరే మనకి వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే చాలా బాగుంది. ఆవిడ వేసుకున్న పిక్ కూడా నాకు పెట్టారు. చాలా బాగుంది. నేను యాక్చువల్గా కుట్టేటప్పుడు ఏంటి మొత్తం కామన్ కలరే ఉంది ఒకటే కలరు ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. బట్ చాలా బాగుంది. చాలా ట్రెండీ లుక్ వచ్చింది. చాలా మంది ఏమనుకుంటారంటే మగ్గం వర్క్స్ అనేసరికి హెవీగా చేయించుకోవాలన్న ఆలోచనలో ఉంటారు. బట్ సింపుల్గా ఉన్నా సరే చాలా డీసెంట్ లుక్ వస్తాయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటాను. బాయ్ బాయ్.